హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డియర్ మాన్షర్ పార్ట్ 39. స్నేహ అలా చిన్నగా అరిచిన నిద్రలో ఉన్న అర్జున్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి స్నేహ కళ్ళల్లో నీళ్లు చూడగానే కంగారుగా డాక్టర్ అని అరిచాడు. అది ఐసీయూ అన్న విషయం కూడా పట్టించుకోకుండా అర్జున్ అరిచిన అరుపుకి అప్పటి వరకు స్నేహ దగ్గర డ్యూటీలో ఉన్న నర్సు కంగారుగా వెళ్లి డాక్టర్ని తీసుకొచ్చింది. అర్జున్ గురించి ఒక్క రోజులోనే అర్థం కావటంతో కంగారుగా వచ్చిన డాక్టర్ స్నేహాన్ని చెక్ చేసి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ చేసి ఆమె ఒత్తిడి ఫీల్ అవ్వకుండా చూసుకోమని చెప్పి నర్స్ ని అక్కడే ఉండమని చెప్పి ఆయన అయితే బయటికి వెళ్ళిపోయారు. నర్స్ కూడా అప్పటికే స్నేహాన్ని జాయిన్ చేసినప్పుడు అర్జున్ విశ్వరూపం చూడడంతో అర్జున్ ముందు ఉండడానికి కూడా భయపడి కాసేపటి క్రితం వరకు ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోయింది నర్సు భయపడి. డాక్టర్ నర్స్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోగానే అర్జున్ అప్పటికే డాక్టర్ చేసిన ఇంజెక్షన్ వల్ల మత్తుగా నిద్రపోతున్న స్నేహాన్ని చూసి ప్రేమగా తల నిమిరి మొదటిసారి ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టి కాసేపు నీకేమవుతుందో అన్న భయం నన్ను ఊపిరి కూడా తీసుకొనివ్వలేదు స్నేహ. చాలా సోఫికేట్ ఫీల్ అయ్యాను. డాక్టర్ నీకేం కాలేదు, నువ్వు సేఫ్ గానే ఉన్నావని చెప్పాకని నేను ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాను. కానీ ఆ క్షణమే నువ్వంటే నాకెంత పిచ్చో నాకు అర్థమయ్యింది స్నేహ. ప్రేమ అంటే రెండు మనసుల కలయిక అని నేను అర్థం చేసుకోవడానికి ఇదిగో నాకు ఇంత టైం పట్టింది. నీ మీదున్న ఇష్టం ఎప్పుడు ప్రేమగా మారిందో తెలియదు, కానీ నువ్వు లేకపోతే నేను లేనని మాత్రం నాకు ఖచ్చితంగా అర్థమైంది. మనసులో నీకున్న స్థానాన్ని గుర్తించనివ్వలేదు స్నేహ. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు లేకపోతే నాకు ఈ జీవితమే వద్దు అనిపిస్తుంది. నువ్వు నాకు కావాలి స్నేహ, కావాలి. నువ్వు లైఫ్ లాంగ్ నాకు కావాలి. ఇన్నాళ్ళు నా అనవసర భయాలతో నిన్ను దూరం పెడుతూ నీ మనసుని ఎంత కష్టపెట్టానో నాకు తెలుసు స్నేహ. నా వల్లే కదా నువ్వు ఇలా తిండి మానేసి నా మీద బెంగతో ఇలా తయారయ్యావు అని అంటూ కళ్ళ తప్పిన స్నేహ మోముని చూసి బాధపడుతూ మొదటిసారి మనసులో ఉన్న భారం అంతా దిగేంత వరకు మౌనంగా రోధిస్తూ ఉన్నాడు అర్జున్ బాధతో. ఇంకా 2 గంటల తర్వాత స్నేహ నెమ్మదిగా కళ్ళు తెరిచేసరికి ఎవరితో కాల్ మాట్లాడుతున్న అర్జున్ స్నేహ నిద్ర లేవటం చూసి కాల్ కట్ చేసి తన నుండి మొహం తిప్పుకున్న స్నేహాన్ని చూసి బాధగా ఇప్పుడు ఎలా ఉంది స్నేహ అని అడిగాడు అర్జున్. అతని ప్రశ్నకు ఎంతసేపు అయినా సరే స్నేహ నుండి సమాధానం రాకపోవడంతో అర్జునే స్వయంగా స్నేహ మొహాన్ని తన అభిముఖంగా తిప్పుకుని వాలిన ఆమె కనురెప్పలను చూస్తూ నన్ను చూడు స్నేహ, నన్ను చూడు అని అన్నాడు బాధతో బీరబైన గొంతుతో. అతని గొంతులోని బాధ ఇన్ని రోజుల నుండి అతని ప్రవర్తన వల్ల గడ్డ కట్టుకుని పోయిన తన మనసుని కరిగించే ప్రయత్నం చేస్తున్నా మొండిగా అతని వైపుకు కూడా చూడకుండా మౌనంగానే ఉంది స్నేహ. ఇంతలో ఏమైందమ్మా స్నేహ అని అంటూ అశోక్ గారి గొంతు వినిపించేసరికి చప్పును తల తిప్పిన స్నేహకు రూమ్ డోర్ దగ్గర ఆగిపోయి కంగారుగా తన వైపే చూస్తున్న అశోక్ గారు, మీరా, గోకుల్ కనిపించారు. స్నేహకి స్పృహ రాగానే ఎప్పటికైనా ఇంట్లో విషయం చెప్పడం తప్పదు అని భావించి గోకుల్కి కాల్ చేసి స్నేహకి చిన్న యాక్సిడెంట్ అయ్యిందని మాత్రమే చెప్పాడు అర్జున్. అందుకే అశోక్ గారు, మీరా స్నేహాన్ని అలా చూసి అంత కంగారు పడ్డారు బాధతో. ఏం కాలేదు తాతయ్య, కంగారు పడకండి అని అనేసరికి అప్పటికే ఆమె దగ్గరికి చేరుకున్న అశోక్ గారు, మీరా, గోకుల్ స్నేహ తలకి ఉన్న కట్టు చూసి కంగారు పడుతూ అర్జున్ ఏమైంది అని అడిగారు. అప్పటికి గాని స్నేహకు తను ఆ పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరో గుర్తుకు రాలేదు. గుర్తొచ్చిన మరుక్షణం అసలు తను అతని నుండి తప్పించుకుని హాస్పిటల్కి ఎలా వచ్చిందో, పైగా అర్జున్ తన దగ్గర ఎలా ఉన్నాడో అర్థం కాక భయంగా అర్జున్ వైపుకు చూసేసరికి అర్జున్ ఎప్పుడూ లేనిది చిన్న చిరునవ్వుతో స్నేహాన్ని చూసేసరికి స్నేహ తడబడుతూ తన చూపు మళ్ళీ మరల్చుకుంది. అర్జున్ అశోక్ గారిని కాసేపు అక్కడే ఉండమని చెప్పి గోకుల్కి సైగ చేయటంతో గోకుల్ మీరాని కూడా అక్కడే ఉండమని అతను అర్జున్ వెంటే బయటికి వెళ్ళిపోయాడు. గోకుల్ బయటికి వెళ్ళిన అర్జున్ కారు స్టార్ట్ చేయగానే గోకుల్ మాట్లాడకుండా కారులో కూర్చున్నాడు. కానీ మనసంతా ఒకటే ఆలోచన, అసలు స్నేహకి ఏమయ్యింది అని. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అర్జున్ స్టీరింగ్ మీద పట్టు బిగించి
డ్రైవింగ్ లో స్పీడ్ పెంచేసరికి గోకుల్కి పై ప్రాణాలు పైనే పోతాయేమో అనిపిస్తూ ఉంటే భయంగా గోకుల్ అర్జున్ వైపుకు చూశాడు. మూడో కన్ను తెరవడానికి సిద్ధంగా ఉన్న రుద్రలా ఉన్న అర్జున్ని చూడగానే ఎవడికో ఊడింది అని అర్థమై కష్టంగా గుండెను గుప్పెట్లో పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు గోకుల్. కాసేపటికి కారు ఆగడంతో కళ్ళు తెరిచిన గోకుల్కి తామొక నిర్మానుషమైన ప్రదేశంలో ఉన్నామని అర్థం కాగానే అప్పటికే అర్జున్ కారు దిగడంతో తను కూడా వెంటనే కారు దిగేసరికి అర్జున్ కోపంగా వెనకే డిక్కీలో అప్పటికే తను నేను కొట్టిన కొట్టుడికి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని కోపంగా బయటికి లాగి పడేసి మళ్ళీ కొట్టబోతూ ఉంటే అప్పటికే అదంతా ఆశ్చర్యంగా అయోమయంగా భయంగా చూస్తున్న గోకుల్ వెంటనే తేరుకుని అర్జున్ని చాలా కష్టంగా అతని నుండి దూరం లాగి అసలు ఎవర్రా వాడు అని అడిగాడు. హాస్పిటల్ బెడ్ మీద ఉండడానికి కారణం ఈ రాసుకెళ్లేరా, వీణ్ణి ఊరికే వదిలిపెట్టను అని అంటూ అప్పటికే కొన ప్రాణంతో కొట్టిమిట్టాడుతున్న అతన్ని మళ్ళీ కొట్టబోయే ప్రయత్నం చేశాడు. కానీ అర్జున్ మాటల్లో నా స్నేహ అన్న మాటకు సంతోషంగా ఫీల్ అవుతూ గోకుల్ అర్జున్ని ఆపి ఆ వ్యక్తిని కష్టంగా నీళ్లు కొట్టి స్పృహలోకి తీసుకొచ్చి అసలు ఎవడ్రా నువ్వు అని అంటూ కోపంగా అడిగాడు గోకుల్. అర్జున్ కూడా అసలు అతను ఎవరో, అతను ఎందుకో స్నేహాన్ని ఎందుకు గాయపరచాలి అనుకున్నాడో తెలుసుకోవడం కోసం చాలా కష్టంగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని అతను ఏం చెప్తాడా అని వెయిట్ చేస్తూ ఉండగా అతను కష్టంగా మాటలు కూడగలుపుకుని భయపడుతూనే నేను స్నేహ వాళ్ళ పెద్ద బావని అని చెప్పాడు. అతను ఎవరో తెలిసిన మరుక్షణం అర్జున్ రియాక్ట్ అయ్యేలోపే గోకుల్ అతనిలో మిగిలిన ఆ ఓపిక కూడా నశించిపోయేలా చితక్కొట్టి పడేసి వెంటనే అంబులెన్స్ కి కాల్ చేసి అతన్ని వాళ్ళకి అప్పగించి అతన్ని జైల్లో నుండి పారిపోయిన ఒక ఖైదీ అని వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి హాస్పిటల్ అడ్రస్ షేర్ చేసి అతని స్నేహ మీద చేయబోయిన హత్య ప్రయత్నం గురించి కూడా చెప్పి సాయంత్రం వచ్చి ఇక రిటర్న్ కంప్లైంట్ ఇస్తామని చెప్పాడు. నిజానికి అర్జున్ ఆ వ్యక్తి స్నేహ వాళ్ళ బావ అని తెలియగానే అతను ఎలాంటి వాడో, స్నేహ పట్ల అతని ప్రవర్తన ఏంటో, వాళ్ళ అక్క విషయంలో స్నేహ విషయంలో అతను చెయ్యాలి అనుకున్న మోసం ఎలాంటిదో పవన్ చెప్పినవన్నీ గుర్తొచ్చేసరికి అతన్ని చంపేయాలి అన్నంత కోపం వచ్చింది అర్జున్ కి. కానీ అప్పటికే గోకుల్ రియాక్ట్ అవడంతో ఇక అలాంటి నీచుల్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు అర్జున్ మనసు. ఇంకా కాసేపటికి మనసులో ఉన్న కోపం, చిరాకు, అసహనం అన్నీ కూడా అక్కడే వదిలేసి ఇద్దరు ప్రశాంతంగా మళ్ళీ హాస్పిటల్ కి బయలుదేరారు. హాస్పిటల్ కి వెళ్ళడమే అర్జున్ డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్నేహను ఇంటికి తీసుకుని వెళ్ళిపోవాలి అనుకుంటున్న విషయం చెప్పగానే డాక్టర్ షాక్ తో లేచి నిలబడి భయపడుతూనే ఏంటండి ఆవిడ చాలా వీక్ గా ఉన్నారు, అందుకే ఇంకో 2 రోజులు మా అబ్జర్వేషన్ లో ఉండాలి అని అన్న డాక్టర్ మాట పూర్తి కాకముందే అర్జున్ కోపంగా తన అరచేతిని బలంగా డాక్టర్ ఎదురుగా ఉన్న టేబుల్ కి ఆనించి డాక్టర్ నా వైఫ్ ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు, తనకు కావలసినవన్నీ నేను ఇంట్లోనే అరేంజ్ చేస్తాను, డైలీ వచ్చి దానిని చెక్ చేసి వెళ్ళండి చాలు అని తను ఎంతవరకు చెప్పాలో అది మాత్రమే చెప్పేసి అంతే కోపంలో అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్. డాక్టర్ వెళ్తున్న అర్జున్ని చూస్తూ ఇంకా అక్కడ ఉన్న గోకుల్తో ఇదేం శాడిస్ట్ లవ్ సార్ బాబు, ఆయన మోనార్క్ లా ఆయన చెప్పాలి అనుకున్నదే కానీ ఎదుటివారి మాట వినే ఆలోచనే లేదుగా ఆయనకి. ఆయన తీసుకు వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ఈ విషయం నాకు చెప్పడానికి ఎందుకు వచ్చినట్టు అని అడిగారు అయోమయంగా. డాక్టర్ మాటలకి గోకుల్ నవ్వుకుంటూ మా వాడు అంతే డాక్టర్, కోపమైనా ప్రేమైనా ఎప్పటికప్పుడే చూపించేస్తాడు, వాడు ఏదైనా సరే డిసిషన్ తీసుకున్నాడు అంటే బ్లైండ్ గా వాడిని ఫాలో అవడం తప్ప మనం ఏమి చేయలేం సార్ అని అక్కడి నుండి అర్జున్ దగ్గరికి వెళ్ళాడు గోకుల్. స్నేహాన్ని తీసుకుని వెళ్ళడానికి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి గంటలో స్నేహాన్ని తీసుకుని ఇంటికి బయలుదేరాడు అర్జున్. అర్జున్ తన మనసులో స్నేహ మీదున్న ప్రేమను తెలుసుకున్నాడు, కానీ ఆ ప్రేమను స్నేహ ముందు బయట పెడతాడా లేదా చూడాలి. ఇంత జరుగుతూ ఉంటే లోకేష్ చూస్తూ ఊరుకుంటాడా మరి? వాడి ప్లాన్లు వాళ్ళవి, చూద్దాం ఏం జరుగుతుందో.